హలో టేస్టీ హంటర్స్, వెల్కమ్ టు దివ్వస్ కుకింగ్ కార్నర్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ కాజు మసాలా కర్రీ. ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్ కన్నా నేను చెప్తున్నట్టు చేసి చూడండి, డెఫినెట్గా మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఈ మసాలా ఐటమ్స్ తీసుకోండి. అలానే ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి, ఇంకా 2 బౌల్స్లో 3 స్పూన్ల జీడిపప్పు తీసుకొని అందులో ఒక బౌల్లో జీడిపప్పులో వాటర్ వేసి నానబెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొక బౌల్లో ఉన్న జీడిపప్పు, అలానే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు తీసి మిక్సీలో వేసుకొని ఇలా ప్యూరీ చేసుకోండి, రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత పక్కకి తీసి పెట్టుకున్న మసాలా ఐటమ్స్ వేసేసుకోండి. ఇవి కాస్త కుక్ అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ వేసేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని ఆ తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో నానబెట్టుకున్న జీడిపప్పుని వేసేసి ఇవి కాస్త వేగనివ్వండి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత టొమాటో ఇంకా జీడిపప్పు ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసి మొత్తం బాగా కలిపేసేయండి. దీన్ని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి అంతా బాగా కలుపుకొని వాటర్ దగ్గర పడేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, అలానే 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో నూనె పైకి తేరేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, నూనె పైకి తేరింది కదా. సో కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కాజు మసాలా కర్రీ రెడీ. దీన్ని ఇలా చపాతీతో కానీ, నాన్స్తో కానీ, పుల్కాస్తో కానీ కాస్త నిమ్మ చెక్క పిండుకొని తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.